నాకు తెలుసు మీరు అదే చేయబోతున్నారు. అదే ఇస్తాం రా, నువ్వేమన్నా వీక్తావా? నేనేది బిక్తా అన్నా, చేసేసుకోండి, బాగా చేసేసుకోండి. ఆల్ ది బెస్ట్ అన్నా. ఇది కొంచెం సాడిస్ట్ అన్నా, మీరు ఇట్లా చేస్తే గోల గోల చేస్తది. అరుస్తే సంపుడే. చంపేయన్నా, చంపేయడే కరెక్ట్, దీన్ని చంపేయడే కరెక్ట్ అన్నా. బ్యాచ్ మొత్తంలో నువ్వే తెలివైన వాళ్ళ కనిపిస్తున్నావు. చంపేయండి అన్నా, మీ ఇష్టం వచ్చా చంపేసేసుకోండి అన్నా. లాస్ట్ అవుట్ అన్నా, దీన్ని ఇప్పుడు ఏదో చేస్తారు, తర్వాత చంపేస్తారు, తర్వాత ఎక్కడో పూజ చేయడమో కాల్ చేయడమో చేస్తారు. కానీ దీనికంటూ ఒక అమ్మ నాన్న ఉంటారు కదన్నా. ఉంటారు. మా అమ్మాయి కనపడట్లేదని కంప్లైంట్ ఇస్తారు కదన్నా. ఇస్తారు. కంప్లైంట్ ఇయ్యంగానే పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు కదన్నా. అవును చేస్తారు. అయితే ఏంటన్నా, పోలీస్ బాబాయ్ల ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటి? కనపడకుండా పోయిన అమ్మాయి లాస్ట్ టైం ఎక్కడికి వెళ్ళిందని ఫోన్ ట్రాక్ చేస్తారు. అప్పుడు అది ఇదే లొకేషన్ చూపిస్తది. ఇంకా పోలీస్ బాబాయ్లు సీదా ఈడికే ఊరికొస్తారు. అరే ఈడికంటే మర్చిపోయినా, వచ్చే దారంతా మొత్తం సీసీ కెమెరాలన్నా. వారిని ఆడగూడ ఇంకో సీసీ కెమెరా ఉంది. అవునన్నా, మీరు వచ్చేటప్పుడు మీ ఫేస్ లకు మాస్కులు పెట్టుకుని వచ్చారు కదా. లేదు. కనీసం బండి నెంబర్ అన్న కవర్ చేస్తారా? లేదా? అరే అన్న, ఎంత పెద్ద తప్పు చేసిర్రు అన్న. అరే ఏందన్నా, మీరు చూడడానికి ఇంత తెలివైన వాళ్ళ ఉన్నారు, ఈ మాత్రం కూడా ప్లాన్ చేయలేకపోయారా? ఆ లెక్క ప్రకారం అంటే ఆ తర్వాత ఇంకేముంది, డైరెక్ట్ చెంచల్ కూడా జైలే. క్షణాల్లో మీ ఫోటోలన్నీ సోషల్ మీడియాలో, మీ వీడియోలన్నీ టీవీ మీడియాలో రచ్చ రచ్చ రిపీట్ లేచి పడేస్తారు. సూర్యోదయం అయ్యేలోపు మీ అమ్మ నాన్నలు రోడ్ల పైన, సూర్యాస్తమయం అయ్యేలోపు మీ జీవితాలు బుగ్గిపాలు. ఎందుకన్నా తప్పని చేస్తున్నారు. 10 నిమిషాల సుఖం కోసం 25 ఏళ్ళు కనిపించిన మీ అమ్మ నాన్న రోడ్డు మీద తీసుకొస్తారా? 10 నిమిషాల సుఖం కోసం 25 ఏళ్ళ మీ జీవితాన్ని నాశనం చేసుకుంటారా? నా దగ్గర ఇంకో ఆప్షన్ ఉందన్న. ఈ టైంకి ఇప్పటికి సాయి వంశీ దగ్గరికి వెళ్తే బ్లాక్ లో మంది దొరికింది. 4 పెగ్గులు గుద్ది దుప్పటి దాన్ని పడుకున్నారంటే ఒళ్ళు తెలియకుండా నిద్ర పట్టింది. తెల్లారులే చూస్తే నో తప్పు నో శిక్ష, జిందగీ బేఫికర్. ఇది బాగుంది కదా. మీరే చెప్పండి అన్న, 10 నిమిషాల సుఖం ముఖ్యమా, 25 ఏళ్ళ జీవితం ముఖ్యమా? మాకు 10 నిమిషాల సుఖం ముఖ్యం, 25 ఏళ్ళ జీవితం ఎవరికి కావాలనుకున్నారనుకో, దీన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతా. మీకు నచ్చింది చేసుకొని ఆ చెంచల్ కూడా జైల్లో పోయి పడండి. నాకెందుకు వచ్చిన కర్మ, అసలు ఈ చెత్త నా కొడుకు పనికి వాళ్ళని పట్టించాడు. దీనమ్మ చెత్త బండి. రే మామ, నాకు ఈ 10 నిమిషాల సుఖం వద్దు. వాడు చెప్పిందే కరెక్ట్. టైం ఉంది.